ఊరందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందన్నట్టయింది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. జనస్వరాజ్ పార్టీ ప్రపంచంలో అందరిని నేను గెలిపిస్తానని చెప్తే ఇప్పుడు అతను గెలవడానికే సీన్ లేనటువంటి పరిస్థితి. అయినా 150 వస్తే 200 వస్తాయని చెప్తున్నాడు. రేపు పొద్దున ఓడిపోతే శాంతం పరువు పోతుంది. అట్లని గెలిచే స్థితి ఏమీ లేదు. కనీసం ఒక 5, 10 తెచ్చుకుంటే గ్రేట్ అనేటటువంటి సిచ్యుయేషన్‌లో ఉన్నాడు. తను ఇప్పుడు తాజాగా ఒక కొత్త వివాదం ఎదుర్కొన్నాడు. ఏదైతే ఒకే మనిషికి 2 చోట్ల ఓట్లు. ఇప్పుడు తన మధ్యన బెంగాల్‌లో మమతా బెనర్జీకి సపోర్ట్‌గా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పనిచేసి పెట్టాడు. ఆ టైంలో అక్కడ ఓటు హక్కుని తీసుకున్నాడు. అక్కడ ఉన్నందుకు గాను. అదే సందర్భంలో బీహార్‌లో ఓటు హక్కు అట్లాగే ఉంది. ఇప్పుడు 2 చోట్ల ఓటు హక్కు ఉన్నది అన్నటువంటి విషయం మీదన ఇప్పుడు ఏదైతే వీళ్ళే కదా కాంగ్రెస్ పార్టీ, పీకే వీళ్ళందరూ కూడా హడావిడి చేస్తూ వచ్చారు కదా! అందులో పీకేకి కూడా 2 ఓట్లు ఉన్నోడి కింద అయ్యాడు. దాంతో నోటీస్ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఎన్నికల వేళ దీంతో ఏదో అయిపోదు. కానీ ఒక చికాకు కలిగించే అంశం. రెండవది నీతులు చెప్పడమే కాదు తమ దగ్గర ఆచరణలో సాధ్యం కాదన్నటువంటిది తేల్చి చెప్పినట్టయింది.